స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా బీజేపీకి బలమైన పునాది ఉంది. సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉండటమే కాకుండా ఎన్డీఏ కూటమితో కలిపి మొత్తం 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలన సాగిస్తుంది. అయితే 2027లో రాబోతున్న 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి సాధారణ ఎన్నికల పోరు కాదు. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కమలదళం ఈసారి ఇండియా కూటమి ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్ర సవాళ్లను తట్టుకొని తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలదా అన్నదే అసలు ప్రశ్న. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కొత్త సమీకరణలు, పంజాబ్లో ఆప్ కాంగ్రెస్ల మధ్య పోరు, ఇతర రాష్ట్రాల్లో స్థానిక సమీకరణలతో పాటు ఈసారి జెన్జీ యువ ఓటర్లు చాలా కీలకంగా మారబోతున్నారు. అందుకే బీజేపీ కూడా యూత్తో నేరుగా కనెక్ట్ అయ్యే ప్రత్యేక వ్యూహాలపై దృష్టి పెట్టింది. మరి 7 రాష్ట్రాల రణరంగంలో బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంటుందా? ప్రతిపక్షాల వ్యూహాలను ఎదుర్కొని ఎక్కడ తిరుగులేని బలాన్ని చూపిస్తుంది, ఎక్కడ తీవ్రమైన పోటీని ఎదుర్కొనుంది? 2027 పొలిటికల్ బ్యాటిల్, బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి ప్రాంతీయ పార్టీల సమరంపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. 2027 7 రాష్ట్రాలు, 7 రాజకీయ సమరాలు. ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు, పంజాబ్ నుంచి మణిపూర్ వరకు జరగబోయే ఎన్నికలు బీజేపీకి కేవలం రాష్ట్ర ప్రభుత్వాల కోసం జరిగబోయే పోరు కాదు. 2029 లోక్సభ ఎన్నికలకు ముందు కొత్త తరం ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇది ఒక కీలకమైన సమిద, అసలైన పరీక్ష. అందుకే బీజేపీ ఇప్పుడు ప్రత్యేకం జెన్జీ ఓటర్లపై దృష్టి సారించింది. మరి ఈ యువతను ఆకట్టుకోవడానికి కమలనాథులు వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఏంటి? 2027 రణరంగంలో జెన్జీ ఓటు ఎంతవరకు ప్రభావం చూపబోతుంది? యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు బీజేపీకి ప్లస్ అవుతాయా లేదా మైనస్ కానున్నాయా? అగ్రనేతల మార్గదర్శకత్వంలో బీజేపీ దిగ్గజాలు ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు? అధికారాన్ని నిలబెట్టుకోవడంలో లేదా తిరిగి పట్టు సాధించడంలో ఈ యువ ఓట్ బ్యాంక్ కీలకం కానుందా? 2027 ఎలక్షన్ వార్పై ఫోకస్. బీజేపీ కొత్త జాతీయ బృందం తొలి సమావేశంలో సంస్థాగత విస్తరణతో పాటు యువత, ముఖ్యంగా జెన్జీతో నేరుగా మాట్లాడడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 14 నుంచి 25 ఏళ్ల యువతతో యువ సంవాద్ తరహా కార్యక్రమాలు నిర్వహించడం, వారి సమస్యలు, ఆలోచనలు, భవిష్యత్తు గురించి తెలుసుకోవడం, బీజేపీ నాయకులను యువత నేరుగా ప్రశ్నించే అవకాశం కల్పించడం వంటి కార్యక్రమాలను పార్టీ రూపొందిస్తోంది. అంటే యువతను కేవలం ఎన్నికల సమయంలో కలవడం కాకుండా ఇప్పటి నుంచే వారితో రాజకీయ సంబంధాన్ని పెంచుకోవాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. 14 నుంచి 17 ఏళ్ల వయసున్నవారు ఇంకా ఓటర్లు కాదు. కాబట్టి బీజేపీ వ్యూహం కేవలం వచ్చే ఎన్నికల ఓట్ల గురించి మాత్రమే కాదు, భవిష్యత్తులో రాజకీయంగా ప్రభావం చూపే తరంతో ఇప్పట్నుంచే సంబంధం ఏర్పరచుకోవడం కూడా ఇందులో భాగమే. 2024 లోక్సభ ఎన్నికల గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 18 నుంచి 29 ఏళ్ల యువత ఓటర్లలో దాదాపు 22.78% ఉన్నారు. గుజరాత్లో ఇది 23%కి పైగా, ఉత్తరాఖండ్లో 22%కి పైగా, హిమాచల్ ప్రదేశ్లో దాదాపు 22%, పంజాబ్లో 21%కి పైగా, ఉత్తరప్రదేశ్లో 21%కి పైగా ఉంది. అంటే ప్రతి 5గురిలో దాదాపు ఒకరు యువ ఓటరే. ఈ యువ ఓటరు సంప్రదాయ రాజకీయ ప్రచారంతో మాత్రమే ప్రభావితం కావడం లేదు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, షార్ట్ వీడియోలు, మీమ్స్, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు, క్యాంపస్ చర్చలు ఇవన్నీ అతని రాజకీయ ఆలోచనను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్య, పోటీ పరీక్షలు, పేపర్ లీకులు, నియామకాలు వంటి అంశాలు యువతకు నేరుగా సంబంధించినవి. అందుకే బీజేపీ కూడా తన రాజకీయ సందేశాన్ని యువతకు అర్థమయ్యే డిజిటల్ భాషలో తీసుకువెళ్లాలని చూస్తోంది. ఇదే సమయంలో 2026లో చర్చకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కూడా యువతలో పెరుగుతున్న ప్రశ్నించే ధోరణికి ఒక ఉదాహరణగా నిలిచింది. విద్యా వ్యవస్థ, పరీక్షల పారదర్శకత, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి అంశాలపై యువత స్పందిస్తోంది. అయితే ఇలాంటి ఉద్యమాన్ని నేరుగా బీజేపీ వ్యతిరేక ఓటుగా చూడడం సరైంది కాదు. అసలు విషయం యువత ఏ పార్టీకి మద్దతిస్తున్న దానికంటే రాజకీయ పార్టీలను ఏ ప్రశ్నలు అడుగుతోందన్నది.
ఉద్యోగాలు, పరీక్షల విశ్వసనీయత, విద్య, ప్రభుత్వ జవాబుదారీతనం ఇవే బీజేపీకి కూడా కీలకమైన ప్రశ్నలు. ఒక కుటుంబానికి సంక్షేమ పథకం ద్వారా ప్రయోజనం వచ్చినా అదే కుటుంబంలోని యువకుడికి ఉద్యోగం రాకపోతే అతని రాజకీయ ఆలోచన వేరుగా ఉండవచ్చు. అందుకే యువతను కేవలం ప్రచారంతో ఆకర్షించడం సరిపోదు. వారి సమస్యలకు ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎంతవరకు పరిష్కారం చూపుతోంది అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. జంజీ ప్రభావం వారి వ్యక్తిగత ఓటుతోనే ముగియదు. యువత కుటుంబాల్లో కూడా రాజకీయ చర్చలను ప్రభావితం చేయగలదు. సోషల్ మీడియాలో చూసిన అంశాలు ఇంట్లో తల్లిదండ్రులతో చర్చకొస్తాయి. ఉద్యోగాలు, పరీక్షలు, విద్య వంటి సమస్యలు కుటుంబ సమస్యలుగా మారతాయి. అందువల్ల యువత ఓటు శాతం కంటే వారి రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే కులం, ప్రాంతం, స్థానిక నాయకత్వం, సంక్షేమ పథకాలు వంటి సంప్రదాయ అంశాలు కూడా ఇప్పటికీ కీలకంగానే ఉంటాయి. డిజిటల్ రాజకీయాల మైదానం బీజేపీకి మాత్రమే సొంతం కాదు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వంటి ప్రతిపక్ష పార్టీలు కూడా యువతను సోషల్ మీడియా, మీమ్స్, షార్ట్ వీడియోలు, ఏఐ కంటెంట్ ద్వారా చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే 2027లో డిజిటల్ ప్రచారం కూడా ఒక పోటీగా మారనుంది. ఎవరు ఎక్కువ కంటెంట్ పెడతారన్నది కాదు, ఎవరి మాటను యువత ఎక్కువగా నమ్ముతుందన్నదే ముఖ్యం. బీజేపీ వ్యూహంలో మరో ముఖ్యమైన అంశం యూనివర్సిటీ అవుట్ రీచ్. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో యువతతో ప్రత్యక్షంగా మాట్లాడడం ద్వారా వారి సమస్యలను తెలుసుకోవడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడం, యువతను పార్టీ కార్యక్రమాలతో అనుసంధానం చేయడం లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, డిజిటల్ ప్రచారం ద్వారా యువతలో పార్టీకి అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని నిర్మించాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. అయితే అసలు ప్రశ్న మాత్రం ఇదే: జంజీని టార్గెట్ చేస్తే సరిపోతుందా? ఉద్యోగాలు, పరీక్షలు, విద్య, ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలపై యువత అసంతృప్తిగా ఉంటే కేవలం డిజిటల్ ప్రచారం ఓట్లుగా మారుతుందా? బీజేపీ ముందున్న అసలు పరీక్ష ఇక్కడే. యువతను చేరుకోవడం ఒక విషయం, యువతను నమ్మించడం మరో విషయం. అందుకే 2027లో బీజేపీ గేమ్ ప్లాన్లో ఒక వాక్యంలో చెప్పాలంటే ఓట్ బిఫోర్ ఓట్ కాదు, మైండ్ బిఫోర్ ఓట్. ముందుగా యువత మనసులోకి వెళ్ళాలి. ఆ తర్వాతే ఓటు వేసే రోజున వారి నిర్ణయాన్ని ప్రభావితం చేయాలి. మొత్తంగా చూస్తే 2027 ఎన్నికల్లో జంజీ ఒక్కటే ఫలితాలను పూర్తిగా శాసించే శక్తి కాకపోవచ్చు. కానీ గెలిపోటంల మధ్య వ్యత్యాసాన్ని నిర్ణయించే అత్యంత కీలకమైన శక్తిగా మాత్రం ఖచ్చితంగా మారబోతోంది. యువత లేవనెత్తుతున్న ప్రశ్నలకు, వారి ఆకాంక్షలకు ఏ పార్టీ అయితే నమ్మదగిన సమాధానం చూపుతుందో ఆ పార్టీకే జంజీ అసలైన రాజకీయ బలంగా మారుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి 2027 పొలిటికల్ వార్లో ఈ జంజీ ఓటు బ్యాంకే అభ్యర్థుల తలరాతలను మారుస్తుందా? వేచి చూడాల్సిందే. కులం, మతం, ప్రాంతీయ సెంటిమెంట్లు, ఉచిత సంక్షేమ పథకాలు ఇన్నాళ్లు భారత రాజకీయాలను శాసించిన సాంప్రదాయ సమీకరణలు. కానీ 2027 ఎలక్షన్ వార్లో ఒక కొత్త అగ్నిపర్వతం బద్దలో పోతుందా? అదే జెన్జీ పొలిటికల్ రివోల్ట్. సంప్రదాయ ఓట్ బ్యాంకులను పక్కన పెట్టి కొత్త తరం విసురుతున్న ప్రశ్నలు ఇప్పుడు రాజధానుల గోడలను ఊపేస్తున్నాయి. మాకు ఉచితాలు వద్దు, ఉద్యోగాలు కావాలి, పరీక్షలు లీకేజీలు కాదు, పారదర్శక కావాలి, మా భవిష్యత్తుకు భరోసా ఏది, ప్రశ్నిస్తే లభించే సమాధానం ఏది అని యువత గర్జిస్తుంది. మరి 2027 పొలిటికల్ రణరంగంలో యువత ఆక్రోశం బీజేపీకి తీవ్ర ప్రతిబంధకంగా మారబోతుందా? లేక ఆ జెన్జీ అసంతృప్తి తుఫాను కూడా తన వైపు తిప్పుకునే పవర్ఫుల్ మైండ్ గేమ్ను కమలదళం ప్లే చేయబోతుందా? కుల రాజకీయాల సరిహద్దుల దాటి జెన్జీ విసురుతున్న సవాల్పై ఫోకస్. జెన్జీలో పెరుగుతున్న రాజకీయ అసంతృప్తి ఇప్పుడు ఎన్నికల వ్యూహాలకు కూడా కీలకంగా మారుతోంది. ఉద్యోగాలు, విద్య, పరీక్షల సమస్యలు, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి అంశాలపై యువత సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా బహిరంగంగా కూడా స్పందిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కూడా ఈ కొత్త తరహా యువత ప్రశ్నించే ధోరణికి అలవాటు పడింది.
ఇది మంచి పరిణామమేనని మేధావులు భావిస్తున్నారు. అయితే దీనిని నేరుగా బీజేపీ వ్యతిరేక ఉద్యమంగా చూడడం సరైంది కాదు. జంజీ అసంతృప్తి అంటే తప్పనిసరిగా బీజేపీ వ్యతిరేక ఓటు కాదు. అదే సమయంలో సోషల్ మీడియా ప్రచారంతో యువతను బీజేపీ అనుకూల ఓటుగా మార్చడం కూడా అంత సులభం కాదు. యువత ప్రధానంగా 3 విషయాలను చూస్తోంది. ఉద్యోగం ఉందా, పరీక్షల వ్యవస్థపై నమ్మకం ఉందా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం వస్తుందా? ఈ అంశాల్లో అసంతృప్తి పెరిగితే అది ఎన్నికల సమయంలో కీలకమైన రాజకీయ అంశంగా మారవచ్చు. ఇక్కడ యువత ప్రభావం వారి ఓటుతో మాత్రమే పరిమితం కాదు. యువత ఇంట్లో తల్లిదండ్రులతో రాజకీయ చర్చలు చేస్తుంది. సోషల్ మీడియాలో చూసిన అంశాలను కుటుంబంతో పంచుకుంటుంది. ఒక ఉద్యోగ సమస్య లేదా పరీక్ష సమస్య కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే యువ ఓటరు ప్రభావం అతని వ్యక్తిగత ఓటు శాతానికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతి కుటుంబానికి ఒకే విధంగా వర్తిస్తుందని చెప్పలేం. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ మార్పును గుర్తిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వంటి పార్టీలు ఉద్యోగాలు, విద్య వంటి అంశాలను సోషల్ మీడియా ద్వారా యువతకు చేరవేస్తున్నాయి. ఏఐ కంటెంట్, మీమ్స్, షార్ట్ వీడియోలు కూడా రాజకీయ ప్రచారంలో భాగమవుతున్నాయి. అంటే డిజిటల్ రాజకీయాల మైదానం బీజేపీకి మాత్రమే కాదు, యువతను ఎవరు ఎక్కువగా చేరుకుంటారు, ఎవరి మాటను యువత నమ్ముతుంది అన్నది కీలకంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయాలన్న నిర్ణయం కూడా ప్రత్యేక రాజకీయ లెక్కలకు దారితీయవచ్చు. 2022లో బీజేపీ 255 స్థానాలు, 41.29% ఓట్లు సాధించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 41% ఓట్లొచ్చినప్పటికీ సీట్లు 33కి పడిపోయాయి. సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలు గెలిచింది. దీని ద్వారా ఒక విషయం స్పష్టమైంది. బీజేపీకి ఓటు శాతం బలంగా ఉన్నా ప్రతిపక్ష ఓట్లు ఏకీకృతమైతే సీట్ల ఫలితం మారవచ్చు. అందుకే యూపీలో బీజేపీకి జంజీతో పాటు మరో పెద్ద లక్ష్యం ఉంది. అదే ప్రతిపక్ష ఓట్ల విభజన. ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ చిన్న పార్టీల మధ్య పోటీ కొనసాగితే బీజేపీకి సీట్ల పరంగా ప్రయోజనం కలగవచ్చు. కానీ యువతలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే దిశలో ప్రచారం చేయగలిగితే ఈ లెక్క మారవచ్చు. ముఖ్యంగా ఉద్యోగాలు, పరీక్షలు, విద్య వంటి అంశాలు యువతను ఒకే రాజకీయ దిశలో తీసుకెళ్లగలిగితే బీజేపీకి సవాలు పెరుగుతుంది. గుజరాత్లో మాత్రం పరిస్థితి భిన్నం. 2022లో బీజేపీ 156 స్థానాలు గెలిచింది. 2024లో 26 లోక్సభ స్థానాల్లో 25 గెలిచింది. ఇక్కడ జంజీ వ్యూహం ప్రధానంగా బీజేపీకి కొత్త ఓటు బేస్ను నిర్మించడం కంటే ఇప్పటికే ఉన్న బలమైన మద్దతును కొత్త తరంలో కొనసాగించడమే. పంజాబ్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. 2022లో ఆప్ 92 స్థానాలు గెలిచింది. 2024లో బీజేపీ ఒక్క లోక్సభ సీటు గెలవలేకపోయినా 18.56% ఓట్లు సాధించింది. అంటే బీజేపీకి ఓటు బేస్ ఉంది, కానీ అది ఇంకా సీట్లుగా మారాల్సి ఉంది. హిమాచల్, ఉత్తరాఖండ్ కూడా ఆసక్తికరమైన ఉదాహరణలు. హిమాచల్లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40, బీజేపీ 25 స్థానాలు గెలిచాయి. కానీ 2024లో బీజేపీ 4 లోక్సభ స్థానాలను గెలిచింది. ఉత్తరాఖండ్లో 2022లో బీజేపీ 47 స్థానాలు గెలిస్తే 2024లో 5 లోక్సభ స్థానాలను గెలిచింది. దీనర్థం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు ఒకే విధంగా ఓటు వేయడు. కాబట్టి 2027లో స్థానిక సమస్యలు, అభ్యర్థులు, ప్రభుత్వ పనితీరు, యువత సమస్యలు కీలకంగా మారవచ్చు. కాబట్టి జంజీ ఉద్యమాల ప్రభావం ఒక్కసారిగా ఒక ప్రభుత్వాన్ని మార్చేంతగా ఉండకపోయినా గెలుపు, ఓటమి మధ్య ఉన్న స్వల్ప తేడాను మాత్రం మార్చగలదు. ఒక నియోజకవర్గంలో యువత ఎక్కువగా ఉండి ఉద్యోగాలు, పేపర్ లీక్లు, విద్య వంటి సమస్యలు ప్రధాన ఎన్నికల అంశాలుగా మారితే చిన్న ఓటు స్వింగ్ కూడా కీలకంగా మారవచ్చు. అందుకే బీజేపీ ముందున్న అసలు ప్రశ్న, జంజీని కేవలం కంటెంట్ చూసే ప్రేక్షకులుగా చూస్తుందా, లేక తమ విధానాల్లో భాగస్వాములుగా చూస్తుందా? 2027లో ఈ తేడానే కీలకంగా మారవచ్చు. మొత్తంగా చూస్తే జంజీ ఓటర్లు బీజేపీకి ఆటోమేటిక్గా అనుకూలమూ కాదు, అలాగని వ్యతిరేకమూ కాదు. యువత అడుగుతున్న ప్రశ్నలకు ఏ పార్టీ ప్రాక్టికల్ సమాధానాలు ఇస్తుంది?
వారి భవిష్యత్తుకు ఎవరు బలమైన హామీ ఇస్తారు అన్నదే ఇక్కడ అసలైన గేమ్ చేంజర్. 2027 పొలిటికల్ రణరంగంలో జంజీ కేవలం ఓటు వేసి వెళ్లిపోయే సాధారణ ఓటరు మాత్రమే కాదు, సమగ్ర ఎన్నికల నేరేటివ్ను, గెలుపోటముల సమీకరణాలను తిరగరాయగల మహత్తర శక్తి. మరి ఆ కొత్తతర నమ్మకాన్ని గెలుచుకొని 2027 సింహాసనాన్ని కైవసం చేసుకునేది ఎవరో చూడాలి. ఏడు రాష్ట్రాలు కానీ బీజేపీకి ఇవి 7 రకాల రాజకీయ పరీక్షలు. గుజరాత్లో బలమైన కోట, ఉత్తరాఖండ్లో సొంత ఆధిపత్యం, గోవాలో హోరాహోరీ సమీకరణలు, ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ, అటు మణిపూర్లో శాంతి, నమ్మకం అనే పెద్ద ప్రశ్న, హిమాచల్లో స్వల్ప ఓట్ల తేడాతో మారే ఫలితాలు, ఇక పంజాబ్లో అత్యంత కఠినమైన ప్రాంతీయ పోరు, గత ఎన్నికల ఫలితాలు, లోక్సభ ఓటింగ్ సరళి, ఊహించని రీతిలో పెరిగిన జెన్జీ ఓటర్ల వాటా, ప్రతిపక్షాల ఎత్తుగడలను బేరీజు వేస్తే 2027 సమరంలో బీజేపీకి ఎక్కడ సేఫ్ జోన్ ఉంది, ఎక్కడ ప్రమాద ఘటింకలు మోగుతున్నాయి, ఈ 7 విభిన్న పోరాటాలను తట్టుకోవడానికి కమలనాథులు ఎలాంటి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు, 7 రాష్ట్రాల వ్యూహాలు, బీజేపీ ముందునున్న అతిపెద్ద సవాల్పై ఫోకస్. ఎన్నికల తుది ఫలితాలొచ్చే వరకు ఏ సమీకరణమైనా మారవచ్చు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రౌండ్ రియాలిటీలు, యువ ఓటర్ల మూడ్ను బట్టి తేలుతున్న నిజాలు ఇవే. ఎన్నికల ఫలితాలు, 2024 లోక్సభ ఓటింగ్ సరళి, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్ష ఓట్ల విభజన మరియు జంజీ వాటాను లోతుగా పరిశీలిస్తే గుజరాత్, ఉత్తరాఖండ్, గోవాలు బీజేపీకి స్పష్టమైన అనుకూల జోన్గా కనిపిస్తున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్, మణిపూర్లలో కమలదళానికి మధ్యస్థ పోటీ ఎదురవుతుండగా హిమాచల్లో నెక్ టు నెక్ పోరు, పంజాబ్లో మాత్రం అత్యంత కఠినమైన సవాళ్లు కనిపిస్తున్నాయి. గుజరాత్లో బీజేపీకి ప్రస్తుతం అత్యంత బలమైన స్థితి కనిపిస్తోంది. 2022లో 156 అసెంబ్లీ స్థానాలు, 52.50% ఓట్లు సాధించిన బీజేపీ 2024లో 26 లోక్సభ స్థానాల్లో 25 గెలిచింది. ఓటు వాటా 61%కి పైగా ఉంది. అందుకే ఇక్కడ బీజేపీకి జంజీ వ్యూహం కొత్త ఓటు బ్యాంకు సృష్టించడం కంటే ఇప్పటికే ఉన్న బలాన్ని కొత్త తరంలో కొనసాగించడం. ఉత్తరాఖండ్లో 2022లో 47 స్థానాలు గెలిచిన బీజేపీ 2024లో 5 లోక్సభ స్థానాలను గెలిచింది. అయితే ఉద్యోగాలు, వలసలు, పర్వత ప్రాంతాల అభివృద్ధి వంటి సమస్యలు యువతపై ప్రభావం చూపవచ్చు. గోవాలో బీజేపీ 2022లో 40లో 20 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఓటు వాటా 33%కి పైగా ఉన్నప్పటికీ చిన్న అసెంబ్లీ, స్థానిక రాజకీయ సంబంధాలు, బలమైన సంస్థాగత వ్యవస్థ బీజేపీకి ప్రయోజనంగా ఉండవచ్చు. అయితే గోవా వంటి చిన్న రాష్ట్రంలో కొద్దిపాటి ఓటు మార్పు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాన్ని మార్చగలదు. అందుకే ఇక్కడ భారీ జంజీ ప్రచారం కంటే స్థానిక సమస్యలు, యువత ఉపాధి, పర్యాటకం, జీవన వ్యయం వంటి అంశాలపై సూక్ష్మమైన ప్రచారం అవసరం. ఉత్తరప్రదేశ్లో పరిస్థితి పూర్తిగా భిన్నం. 2022లో బీజేపీ 255 స్థానాలు, 41.29% ఓట్లు సాధించింది. 2024లో కూడా దాదాపు 41% ఓట్లు వచ్చినా లోక్సభ సీట్లు 33కు పడిపోయాయి. సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలు గెలిచింది. 18 నుంచి 29 ఏళ్ల యువ ఓటర్ల వాటా 21%కి పైగా ఉంది. అందుకే యూపీలో జంజీను ఆకర్షించడం మాత్రమే కాదు, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ మధ్య ఓట్ల విభజన ఎలా జరుగుతుందన్నది కూడా చాలా కీలకం. యూపీలో బీజేపీకి యువత వ్యూహం, ఓటు గణితంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మణిపూర్లో మాత్రం పరిస్థితి మరింత ప్రత్యేకం. ఇక్కడ యువతకు ఉద్యోగాల కంటే ముందు శాంతి, భద్రత, పునరావాసం, సామాజిక నమ్మకం వంటి అంశాలు ముఖ్యం కావచ్చు. అందుకే దేశవ్యాప్తంగా రూపొందించిన జంజీ ప్రచారాన్ని అదే రూపంలో మణిపూర్లో అమలు చేయడం కంటే స్థానిక సమస్యలకు పరిష్కారాన్ని చూపించే రాజకీయ కథనం అవసరం. యువతల అసంతృప్తి ఒకే దిశలో కేంద్రీకృతమైతే బీజేపీకి ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మణిపూర్లో బీజేపీకి ప్రధాన ఆయుధం ప్రచారం కంటే నమ్మకం కావచ్చు.
హిమాచల్ ప్రదేశ్లో 2022లో కాంగ్రెస్ 40, బీజేపీ 25 సీట్లు గెలిచాయి. కానీ ఓటు వాటాలో తేడా కేవలం 0.90% పాయింట్లు మాత్రమే. కాంగ్రెస్ 43.90%, బీజేపీ 43% ఓట్లు సాధించాయి. 2024లో మాత్రం బీజేపీ 4 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. అంటే రాష్ట్రంలో పోటీ పూర్తిగా ఓపెన్గా ఉంది. యువత, ఉద్యోగాలు, ప్రభుత్వ పనితీరు, స్థానిక అభివృద్ధి వంటి అంశాల్లో చిన్న స్వింగ్ కూడా అసెంబ్లీ ఫలితాలను మార్చే అవకాశం ఉంది. పంజాబ్ బీజేపీకి అత్యంత కఠినమైన రాష్ట్రంగా కనిపిస్తోంది. 2022లో ఆప్ 117లో 92 స్థానాలు గెలిచింది. 2024లో బీజేపీ ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేదు. అయితే ఓటు వాటా 18.56%కి చేరింది. కాంగ్రెస్ 26.30%, ఆప్ 26.02% ఓట్లు సాధించాయి. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల విభజనకు మరో అంశం చేరుతుంది. అయినప్పటికీ బీజేపీకి ఇక్కడ జంజీ ప్రచారం ఒక్కటే సరిపోదు. యువత వలసలు, ఉద్యోగాలు, రైతుల సమస్యలు, డ్రగ్స్ సమస్య, ప్రాంతీయ రాజకీయ భావజాలం వంటి అంశాలపై ప్రత్యేక వ్యూహం అవసరం. ఈ 7 రాష్ట్రాలను కలిపి చూస్తే బీజేపీ వ్యూహం 5 అంచెలుగా కనిపిస్తుంది. మొదటిది జంజీ కనెక్ట్, యువ సంవాద్, యూనివర్సిటీ అవుట్రీచ్, సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు. రెండోది వెల్ఫేర్ కనెక్ట్, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధిదారులతో సంబంధం. మూడోది ఆర్గనైజేషన్ కనెక్ట్, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం. నాలుగోది మోడీ కనెక్ట్, మోడీ నాయకత్వం, సేవ, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఐదోది అపోజిషన్ మ్యాథమెటిక్స్, ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు, ఓట్ల విభజన, ప్రాంతీయ పార్టీల బలాన్ని ఎన్నికల లెక్కల్లో ఉపయోగించుకోవడం. అయితే బీజేపీ వ్యూహం కేవలం జంజీని గెలుచుకోవాలి అనేది కాదు, యువతను చేరుకోవాలి, వారి సమస్యలను వినాలి, డిజిటల్ నేరేటివ్ను బలపరచాలి, సంక్షేమ లబ్ధిదారులను నిలబెట్టుకోవాలి, బూత్ సంస్థను బలోపేతం చేయాలి, ప్రతిపక్ష ఓట్ల గణితాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇదే 2027 మోడల్గా కనిపిస్తోంది. కానీ ఇక్కడే బీజేపీకి అతిపెద్ద పరీక్ష ఉంది. జంజీ ఇప్పుడు కేవలం కంటెంట్ చూసే తరం కాదు, ప్రశ్నించే తరం. ఉద్యోగం ఎక్కడా? పరీక్షలు ఎందుకు ఆలస్యం? విద్య తర్వాత అవకాశాలేంటి? ప్రభుత్వం జవాబుదారీతనం ఎలా చూపిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం ప్రచారంతో ఇవ్వడం కష్టం. అందుకే 2027లో బీజేపీకి అసలు పరీక్ష సోషల్ మీడియాలో కాదు, యువత వేసే ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చే సమాధానంలో ఉంటుంది. ఏడు రాష్ట్రాల్లో బీజేపీకి ఒకే వ్యూహం పనిచేయదు. గుజరాత్లో ఆధిపత్యాన్ని కొనసాగించాలి, ఉత్తరాఖండ్లో యువత సమస్యలను పరిష్కరించాలి, గోవాలో చిన్న స్వింగ్ను అడ్డుకోవాలి, యూపీలో యువ ఓటుతో పాటు ప్రతిపక్ష ఓట్ల గణితాన్ని ఎదుర్కోవాలి, మణిపూర్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలి, హిమాచల్లో స్వల్ప ఓటు తేడాను సీట్లుగా మార్చుకోవాలి, పంజాబ్లో కొత్త రాజకీయ స్థావరాన్ని నిర్మించుకోవాలి. అందుకే 2027 ఎన్నికల అసలు ప్రశ్న బీజేపీ జంజీని ఎంత మేరకు చేరుకుంది అన్నది కాదు, జంజీ అడిగిన ప్రశ్నలకు ఎంత మేరకు సమాధానం చెప్పగలిగింది. ఎందుకంటే యువతను ఎన్నికలకు ముందే చేరుకోవచ్చు, కానీ ఓటు వేసే రోజున నమ్మించాల్సిందే. 2027లో బీజేపీకి అసలు గేమ్ జంజీని టార్గెట్ చేయడం కాదు, జంజీ నమ్మకాన్ని గెలుచుకోవడమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏడు రాష్ట్రాలు, 7 రాజకీయ సమీకరణలు. 2027లో బీజేపీకి ఇది సాధారణ ఎన్నికల పోరు కాదు. ఒకవైపు ఇండియా కూటమి, మరోవైపు ప్రాంతీయ పార్టీల సవాళ్లు, ఇంకోవైపు ప్రశ్నించే జెన్జీ. ఈ 3 శక్తుల మధ్య బీజేపీ తన బలాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలరన్నది అసలు ప్రశ్న. గుజరాత్, ఉత్తరాఖండ్, గోవాలో బలమైన స్థితిని కొనసాగించడం ఒక సవాలైతే, యూపీ, హిమాచల్, మణిపూర్లో వ్యతిరేకతను అధిగమించడం మరో సవాల్. పంజాబ్లో మాత్రం కొత్తగా పునాది వేయాల్సిన పరిస్థితి. అందుకే 2027లో బీజేపీకి అసలు పరీక్ష జెన్జీలో ఎంత మేరకు ఆకట్టుకుందా అనేది కాదు, జెన్జీ అడిగిన ప్రశ్నలకు ఎంత నమ్మదగిన సమాధానం ఇచ్చిందన్నదే. అదే సమాధానం 7 రాష్ట్రాల్లో బీజేపీ భవిష్యత్తును 2029కు ముందే దేశ రాజకీయాల దిశను నిర్ణయించే కీలక అంశంగా మారనుంది. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్త స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.